ఇప్పుడు బైబిల్ అనే ఒక పవిత్ర గ్రంథం ఉంది. ఎవరి కులానికి ఎవరి మతానికి అది వాళ్ళ పవిత్ర గ్రంథం. మరి అట్లాంటి పవిత్ర గ్రంథాన్ని వీళ్ళు చేతిలో పట్టుకొని మేము శాంతి దూతలుగా ఉన్నాము, మారు మనసు పొంది మంచి మనసుతో మేము ప్రవర్తిస్తున్నాము, మేము లోకానికి కూడా మంచిని పంచుతాము, యేసు ప్రభువులాగా అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే సిద్ధాంతంతో మేము వెళ్తాము అని 10 మందికి చెప్తూ మనం ఆచరించే వాళ్ళంగా వాళ్ళు ప్రవర్తించారంటే ఇక్కడ కూడా వాళ్ళకి అసలు ఏ కోశాన కూడా మేము బైబిల్ చదివేవాళ్ళం, బైబిల్ని ఇతరులకి దాంట్లో ఉన్న మంచి విషయాలను చెప్పేవాళ్ళం, లేకపోతే యేసు ప్రభు యొక్క మంచి మార్గంలో నడిపించేవాళ్ళం అనే అసలు విషయం అనేది ఈ రోజున లోకంలో ఫస్ట్ టైం వాళ్ళంతటా వాళ్ళే మేము అట్లాంటి వాళ్ళం కాదు అని ప్రూవ్ చేసుకున్నట్లయిపోయింది. మరి అంతే కదా, ఇప్పుడు అతని మరణం ఏదైతే ఉందో దాన్ని ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా దాన్ని తీసుకువెళ్ళి అసలు ఆ బెన్లింగం అనే అతను ఊచకోతకు వస్తాము, బైబిల్ చేసే గుంపులే కాదు, బైబిల్ చదివే గుంపులే కాదు, ప్రార్థన చేసే గుంపులే కాదు, యుద్ధాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మేము ఒకప్పుడు రౌడీ షీటర్లమి, ఇంకా ఇప్పుడు ఒక్కొక్కరి సంగతి తేల్చేస్తాము, కోతకు వస్తామని అన్నాడు. మరి ఇప్పుడు అతన్ని ఏం చెయ్యాలి?